మా ఫ్రెండ్ పెళ్లి అటెండ్ చేయడానికి అయితే మళ్ళీ అయితే ఊరికైతే వెళ్తున్నాను. ఇప్పుడైతే ఈసారి అయితే బస్సులో అయితే వెళ్తున్నాను నైట్ టైము. నేనైతే మా ఇంటి దగ్గర నుంచి నేరుగా ఇప్పుడైతే కోయంబేడుకి అయితే వచ్చాను. బస్కి వెళ్ళాలంటే కోయంబేడుకి అయితే రావాలి. ఫస్ట్ మనకి కోయంబేడు నుంచి అయితే ఆంధ్రాకి బస్సులు లేవు కాబట్టి మనం ఇప్పుడు నా వెనకున్న ఈ 121 బస్సు ఎక్కి అయితే మనమైతే ఇప్పుడు మాధవరం వెళ్తాం. మాధవరం నుంచి మనం అయితే నెల్లూరుకి బస్సు ఉంటుంది. అక్కడి నుంచి అయితే మళ్ళీ మా ఊరికి అయితే బస్సు పట్టుకోవాలి. ఇప్పుడైతే బస్సు ఎక్కడెక్కడ వెళ్తానని చూపిస్తాను. టైం అయితే అర్ధరాత్రి 12 అయింది. ఇప్పుడైతే నేను మాధవరం బస్ స్టాండ్కి అయితే వచ్చాను. చూసారు కదా మాధవరం బస్ స్టాండ్ ఆయనకుంది. ఇక్కడ నుంచి అయితే మన ఆంధ్ర బస్సులు అయితే వెళ్తాయి. ఇక్కడ అయితే ఆంధ్ర బస్సులు అయితే ఎక్కువగా ఉండు, కాకపోతే టైంకి హాఫ్ అన్ అవర్ ఒకటి లేకపోతే ఇలా అయితే ఉంటుంది. అది 1 o'clock వరకు కానీ 2 o'clock వరకు అయితే ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఫస్ట్ నెల్లూరు బస్సు అయితే పట్టుకోవాలి. అక్కడి నుంచి నెల్లూరు నుంచి అయితే వెళ్ళాలి. బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చాను. ఒకటే ఒక బస్సు ఉంది. ఇది కూడా 1 గంటకు తెస్తారంట. ఇప్పుడు కరెక్ట్ గా టైం వచ్చేసరికి 11:50 పైన అయింది. అంటే 12 వస్తుంది నియర్ బై. కానీ మనకి ఇంకా దగ్గరగా గంట దాకా వెయిట్ చేయాలి. గంట వెయిట్ చేస్తేనే ఈ బస్సు అయితే తీస్తారు. మనకి అదే రిస్క్ ఏంటంటే మనకి ట్రైన్ అయితే చాలా సింపుల్ జర్నీ ఉంటుంది, కానీ బస్సు ఏంటంటే చాలా రిస్కీ. ఒకవేళ తిరుపతికి వెళ్ళాలంటే మాత్రం ఆయనకే చాలా బస్సులు ఉన్నాయి. తిరుపతికి అయితే చాలా ఉన్నాయి, కానీ మన నెల్లూరుకే చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం 4 బస్సులు మారి వచ్చిన తర్వాత అయితే ఫైనల్ గా అయితే నేనైతే కావలికి 5:20కి అయితే రీచ్ అయిపోయాను. 5:20 అయింది కాబట్టి ఇప్పుడు నాకైతే ఫజర్ నమాజ్ టైం అయింది. నేనైతే నేరుగా అయితే మసీద్కి అయితే వచ్చేసేసాను. ఇంకా నమాజ్ అయిపోగానే మళ్ళీ ఇక్కడ నుంచి మా ఊరికి అయితే వెళ్ళిపోతాను. మా ఊరికి వెళ్ళి ఇంకా నేనైతే వర్క్ ఆఫీస్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా నేనైతే వర్క్ అయితే చేయాలి. ఇది ఈవినింగ్ అయితే మ్యారేజ్ అనమాట. సో ఈవినింగ్ మ్యారేజ్ అటెండ్ అయ్యి రేపు కానీ లేకపోతే సండే కానీ మళ్ళీ రిటర్న్ అయిపోవాలి చెన్నైకి.